రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ముందుగా మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదన్నారు. బీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. తమలాగే బీజేపీ, మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఖమ్మం, మహబూబాద్లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, సిద్దిపేట నుండి ఉడత భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలన్నారు. వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న హరీష్ రావు, తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారన్నారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారన్నారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, తమకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వరద బాధితులకు కనీసం అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇండ్లు నీళ్లలో మునిగిపోయిన బాధితులకు 2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం, మహబూబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన దర్మల సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం, మహబూబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఉడతా భక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తూ ఉన్నాము. మళ్ళీ రేపు, ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఒక 200 క్వింటాళ్ళ సన్న బియ్యాన్ని, ఒక 2000 కిరాణా సామాన్ కిట్స్, ఒక 500 బ్లాంకెట్స్, ఒక 2000 బ్రెడ్ ప్యాకెట్స్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తూ ఉన్నారు. మానవ సేవయే మాధవ సేవ. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఖమ్మం, మహబూబాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఇలా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మరి నివారించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం నిద్రపోవడం వల్ల, మేలుకోకపోవడం వల్ల ఇలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సరే, వారి కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కిట్స్ అన్నీ కూడా మేము ఖమ్మం పంపిస్తూ ఉన్నాం. 2-3 రోజుల్లో మహబూబాద్ కూడా మరిన్ని కిట్స్ కూడా పంపిస్తాం. ఇప్పటికే కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మేమందరం కూడా 1 నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. మరి మాలాగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చి మరి వారు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒకటే ఆలోచన చేయాలి. ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మా మీద ఉల్టా కేసులు పెట్టిస్తున్నాడు. మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉల్టా కేసులు పెట్టింది. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి వారికి ఉడతా భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం. మా మీద దాడి చేసినారు. దాడి వాళ్ళే చేసినారు, పైగా మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలనగా మారింది. ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరన్నా కేసులు పెడతారా? సాయం చేయడానికి వెళ్ళిన మా మీదనే అక్రమంగా కేసులు బనాయించి ఉల్టా ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. సరే, మీ కేసులకు మేము భయపడేది లేదు. అంతిమంగా ధర్మం, న్యాయం గెలుస్తుంది.